హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజలిష్ కాస్ ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇది వచ్చేసి ఈవినింగ్ మేము బయటకు అయితే వెళ్తున్నాము. ఇది కొంచెం గ్రాసరీస్ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవాలని చెప్పి. సో బయటకైతే ఈవినింగ్ 6:30 ఆ టైంలో అయితే లైవ్ అయిపోయిన తర్వాత అయితే నేను బయలుదేరానండి. ఫుల్ ట్రాఫిక్ అండి. కానీ చూపు మేర చూసినంత వరకు అయితే ట్రాఫిక్ ఉంది. సో ఈ ట్రాఫిక్లో దాటుకొని బయటపడ్డాము. ఇక్కడ మాల్ ఉంటుంది, లూలు మాల్ అని చెప్పి. సో అక్కడ అన్నీ దొరుకుతాయి మాకు. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకున్నది మొత్తం రికార్డ్ అయితే చేద్దాం అనుకున్నాను. కానీ హడావిడిగా ఉన్నదండి, ఫుల్ క్రౌడ్ ఉన్నది. సో తీయడం అయితే కుదరలేదు. దట్టు నాకు అందరి ముందు తీయాలంటే ఎందుకో కొంచెం సిగ్గుగా అనిపించింది. ఇంకా అలవాటు పడలేదు అనుకుంటా మరి, మేబీ అందుకే. కానీ ఇప్పుడైతే మరి మేమైతే బయలుదేరాము. సో ఇక్కడైతే మా ఆయన నేను వెళ్తున్నాం. ఇది నెక్స్ట్ డే అండి. మార్నింగ్ లేచి పెద్ద పాపని రెడీ చేశాను. చిన్న పాప నిద్రపోతుంది. ఏమో చదువుకో, తిను, మొత్తం ఫుడ్ కంప్లీట్ చేయి. ఏమి ఎగ్జామ్స్ బాయ్ లేదు. ఇక్కడ వచ్చేస్తే బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని అయితే చేశాను. మా వారు కూడా తినేసి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ కండి ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నాను. నా కూతురు వెళ్ళేటప్పుడు ఆర్డర్ వేసి వెళ్ళింది, బిర్యానీ చేయమమ్మీ అని. ఆల్రెడీ ఒకటి వేసాను, ఇంకొకటి వేస్తున్నాను. ఏం చేస్తున్నారబ్బా? కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవంగాలు వేస్తున్నాను, ఒక 6. దాల్చిన చెక్క. ఇందులో నేను ఒక 1 kg చికెన్ అండి. ఇందులో పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఈ బిర్యానీ ఆకు, స్పైసెస్ వేసాను. ఇప్పుడు కారం వేస్తాను. ఫ్రిడ్జ్లో పెడతానండి. సో కారం అయితే ఇదిగోండి, మీ రుచికి సరిపడ కారం అయితే వేసుకోండి. కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు స్పైసీ వేసుకోండి. ఇది నా స్టైల్ అండి. ఇందులో ఫస్ట్ పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. కాకపోతే పెరుగు అన్నేసి కలిపే ముందు కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసి పక్కన పెడితే ముక్కకి మంచిగా పట్టిద్ది. పెరుగు కన్నా ఆయిల్ వేసి కలుపుకోవాలి ఎక్కువ. దీన్ని ఒక అరగంట అయితే రెస్ట్ చేసేద్దాం, పక్కన పెట్టేస్తే అదే మ్యారినేట్ అయిపోతుంది. లాస్ట్లో కుక్ చేసే ముందు పెరిగేద్దాం. అయితే నేను ఇవాళ కర్రీ వచ్చేసి కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం చికెన్ అయితే తీసి పెట్టిన చికెన్తోనే కర్రీ చేస్తున్నాను. గ్రేవీ కర్రీ లాగా కొంచెం కుక్కర్లో అయితే ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మల్గా అయితే ఎప్పుడు చికెన్ నార్మల్గానే చేసేస్తాను.
కుక్కర్లో చేస్తే ఎలా ఉంటుందో అని జస్ట్ ట్రై చేశాను. కానీ కర్రీ విడిగా వండినంత టేస్ట్ అయితే రాలేదు, కానీ బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడైతే అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. పెద్దగా రెసిపీ అయితే ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వేసాం కాబట్టి. ఇలాచి ఒక 5 వేస్తున్నా. ఇందాక చికెన్లప్పుడు ఇలాచి వేయలేదు. బిర్యానీ ఆకు, ఇంకేమయ్యానండి ఇప్పుడైతే ఆనియన్, బాగా వేయాలి. పుదీనా కొత్తిమీర లేదండి, తీసుకురాలేదు. పర్లేదు, అవి లేకున్నా కానీ బిర్యానీ అవుతుంది. అవుదా? అవుతుంది. సో ఇప్పుడు చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నాము. దీన్ని వాటర్ వేసుకుంటాం. ముందు ఇంకో హాయ్ 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 అవుతుంది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము బిర్యానీ చేస్తున్నాం. మేము ఆమె తింటాం, బుర్రాని తింటాం. అవన్నీ వద్దమ్మా, జరుగుతుంది. ఏగనంటుంది. ఎగ్ క్రాక్ చేస్తున్నారా వాళ్ళు? చూడు, యాజ్ యూజువల్ కర్రీకి సరిపడా ఉప్పు ఆనియన్లోనే వేసేస్తా. అవి వేగేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకుందాం. ఆనియన్ అయితే వేగిపోతుంది. చిన్న కుక్కర్లో ఏంటంటే ఫస్ట్ ఆయిల్ తగిలేంత వరకే ఉంటుంది హీట్.
వన్స్ హీట్ ఎక్కిందో మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు చికెన్ యాడ్. ముందు కాపరేట్ వస్తుంది. Where is that man? ఈ టైంలో పసుపు వేసేయండి. ఫస్ట్ చికెన్ కలర్ మారిపోతుంది. కుక్కర్లో చెయ్యాలి అనుకున్నప్పుడు కొంచెం లావు ముక్కలే ఉండనివ్వండి. ఆయన అన్నీ కలిపి ఒకటే కొట్టించుకొని వచ్చాడు కాబట్టి అన్నిటికీ ఒకటే ముక్కలే ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వీళ్ళు బియ్యం నానేసుకుందాం. బాస్మతి వండాలా, నార్మల్ వండాలా? వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ టీవీ ఆపేవమ్మా. బియ్యం పని అయిపోయింది. టమాటాలు కట్ చేసుకుంటాం. బయటికి రెండు టమాటాలు అయితే తీసుకున్నాము. కరెంట్ ముందుగా
టమాటో వేసేద్దాం. వేసేసి మళ్ళీ కలిపి మొత్తం. చిన్న కూతురు అయితే బయట ఆడుతుంది. సౌండ్ వినిపిస్తే పర్లా, సౌండ్ వినిపించకపోతేనే భయం భయంగా ఉంది. ఇదిగోండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఈ టైంలో ఒక చిన్న టీ గ్లాస్ అయిపోతుంది. కొంచెం తక్కువే తెచ్చాను, జస్ట్ ఎందుకంటే చికెన్ కాబట్టి మళ్ళీ చిరిగిపోయింది. ఈ టైంలో కొంచెం సాల్ట్ చూసుకోండి. సారీ, ఇప్పుడే లిడ్ పెట్టకూడదు. పెట్టే ముందు మీకు చూపిస్తా. ఇలా ఉంది. ఈ టైంలో ఉన్నప్పుడు మనం పెట్టేయాలి. లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసిన తర్వాత వేర్ ఇస్ ద విజిల్? మా విజిల్ లేదు మా అందులో. విజిల్ పెట్టే చూడాలి. విజిల్ అది కొత్తది, పాతది పోయింది. ఓకే, మళ్ళీ విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశాక ఎట్లుందో చూపిస్తా. ఇప్పుడైతే విజిల్ అయిపోయింది, చూద్దాం. బాగా ఉడికిందండి. కర్రీ అయిపోయింది. పెట్టేసుకుందాం. తిన్నాక మిగిలినది తీసి పెడతానండి. చాలా అట్లయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందాక చికెన్ ఉంది కదా కలిపి పెట్టుకున్నా, దీంట్లో ఇప్పుడు పెరిగేస్తా. ఏదమ్మా
కొంచెం ఆయిల్ వేద్దాం. దీంట్లోనే ఉప్పు, ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి అయితే వేయండి. నేను మీకు వేయడం చూపించలేదు. కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే బిర్యానీలో సాల్ట్ ఉంటుంది, రైస్లో సాల్ట్ ఉంది, కర్రీలో సాల్ట్ ఉంది. అదే సారీ, బిర్యానీలో కర్రీలో కూడా ఉంది. మొత్తం ఇట్లా ఒక్కొక్క ఆనియన్ సపరేట్ అయిపోవాలి. దట్టు ప్లస్ ఆనియన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. అప్పుడు పెరుగుకి మొత్తానికి ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది. లేదంటే పెరుగు సపరేట్, ఆనియన్ సపరేట్ అనిపిస్తుంది తినేటప్పుడు. మొత్తానికి ఆ ఫ్లేవర్ రాదు. పచ్చిమిర్చి అయితే వేసుకోకండి ఇప్పుడే, ఎందుకంటే మంట పుట్టిద్ది కలిపేటప్పుడు. మనం పకోడాకి ఇట్లా సపరేట్ చేసుకుంటాం కదా, అట్లా అవ్వాలి. చూసారా? ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చితో కలిపేమంటే చేయి మంట పుట్టిద్ది, ప్లస్ పెరుగు మొత్తానికి మంట పుట్టిద్ది. పిల్లలు ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకుంటే బెటర్. దీంట్లో పెరుగు వేసుకొని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయకండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. అట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకుందాం. కలుపుతుంది. పెరుగు కూడా ఉంది.
బాగా కలుపుకోవాలి. ఇట్లా స్మూత్గా వస్తుంది. వాటర్ వేసి కలిపామంటే ఉండలు ఉండలు కట్టేది మనకి. సో ఈ టైంలో వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం వాటర్ ఇది అన్నం 70% కుక్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి. మరి ట్రైపాడ్ లేదు కదా, ఇది కనిపించాలంటే అది ఆపేయాలి. నా ఫేస్తో సంబంధం ఏముంది. ఇప్పుడు ఇది అన్నం అయితే అంత తీసి స్ట్రైనర్లో వేసాను. వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత చికెన్లో యాడ్ చేద్దాం. చికెన్ అయితే ఒక 60% ఆల్రెడీ కుక్ అయింది. ఎందుకంటే ఇది బిగినర్స్ ఫ్రెండ్లీ అండి, అంటే ఉడుకుతుందా అని చెప్పి డౌట్ ఉండే వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి ఈ స్టేజ్లో ఉందండి. ఇది 60% కుక్ అయింది మీకు చికెన్. చూసారా, అందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏదైతే డ్రైన్ చేసి పెట్టుకున్నామో మొత్తం అది వాటర్ అంతా తీసేసి వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, బియ్యం అనేది ఈ స్టేజ్లో ఉండాలి. జస్ట్ ఇట్లా అంటే తునిగిపోవాలి, కానీ మెత్తగా అవ్వలేదు. చూడండి, ఇట్లా ఉండాలి. ఈ స్టేజ్లో బియ్యం అయితే యాడ్ చేద్దాం. బియ్యం కాదు, అన్నం, అదే సగం ఉడికిన అన్నం అయితే యాడ్ చేసేద్దాం. కాలుతుంది. ఇప్పుడు కొంచెం అది ఆయిల్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఎట్లా ఉడకాలి అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఉంటుంది కదా, ఇది మన రైస్, ఆ వాటర్ కొంచెం వేయండి, కొంచెం చుట్టూరు వేయండి అంతే. దీని నిండా నీళ్ళు పట్టి దాని మీద బరువు పెట్టేస్తా. పెడితే మీకు కనిపించట్లేదు. గమ్ముకైతే పెట్టేసాను. రైస్ ఇప్పుడు ఏదైతే అనుకున్నాము అది పెట్టండి, ఆ బరువు సరిపోతుంది అంతే. డన్. ఇప్పుడు చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ మా అమ్మ అయితే ఇది తినను అనింది. బియ్యం అయితే కడిగి పెడతాను. కావాలి అంటే అప్పుడు ఒక 5 minutesలో రైస్ కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది, అన్నం రెడీ అవుతుంది. ఇదైతే అవుతుంటుంది. మొత్తం అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్లో నేను మా ఆయనకి సర్వ్ చేసేటప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. ఓకే, బాయ్. ఫైనల్ అయితే ఇది వచ్చిందండి. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా పొడిగా మంచిగా బాస్మతి రైస్ అనేది చక్కగా ఉడికింది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేసుకోండి. ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ముక్క ఎప్పుడైనా కానీ కొంచెం
అడుగంటాలి. అడుగంటితేనే మనకు ఆ టేస్ట్ అనేది ఉంటుంది, లేదంటే ఏదో కూర కలుపుకొని తిన్నట్టు ఉంటుంది. చూసారా పర్ఫెక్ట్ బాయిల్ అయింది.